శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు 3 రాసులండి. చక్రం తిప్పబోతున్నారు. చక్రం తిప్పి కోట్లు సంపాదించబోతున్నారు. కొంతమందికి కొన్ని సమయానుకూలంగా కొన్ని టైం అనేది కలిసి వచ్చినప్పుడు, అదృష్టం అనేది వాళ్ళకు ఉన్నప్పుడు చక్రం తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు చక్రం తిప్పుతారు. ఏ పనైనా కూడా చక్కగా పూర్తి చేసుకోవడం, ఏ పనినైనా కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవడం, ఇలా అసలు తిరుగు లేకుండా ఉంటారండి చక్రం తిప్పడం అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చక్రం తిప్పుతారు. అలాగా ఒక చిన్న ఉదాహరణ వరకు మాత్రమే నేను చెప్పానండి, ఏదో పార్టీలను ఉద్దేశించి కాదు. అలాగా మనకున్నటువంటి 12 రాసులలో నేను చెప్తున్నటువంటి 3 రాసులకు చక్రాన్ని తిప్పే అవకాశం వచ్చింది మీకు. రైట్. నేను చెప్తున్నటువంటి 3 రాసులకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. దాంట్లో మొట్టమొదటి రాశి తులారాశి, రెండోది మేషం, మూడోది సింహం. తులా, మేష, సింహ ఈ 3 రాశులకు నేటి నుండి చక్రం తిప్పే అవకాశాలు వచ్చాయి. అంటే వాళ్ళకు కానిదంటూ పని ఏది ఉండదండి. పూర్తి స్థాయిలో ఒక మంచి పొజిషన్కు వస్తారండి. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక విషయం చెప్తున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీ అని కాదు, ఎవరినని కాదు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తన పార్టీ అధికారంలో లేనప్పుడు, తను అధికారంలో లేకున్నా కూడా అతను ఒక ఎమ్మెల్యే స్థాయి గెలిచిన ఒక వ్యక్తి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు చెప్పుకోవడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారంటే, తనకు అధికారం లేదు కాబట్టి తను చెప్పినట్టుగానే తను వినాలి అని ఆమెను ఒక విధంగా చెప్పాలంటే తనని దూరం కొట్టింది అనుకోరాదండి. ఆవిడ చెప్పిన దాని అంటే తను ఆ పార్టీలో ఉన్నటువంటి ఆవిడ చెప్పిన దానికి, ఎమ్మెల్యే చెప్పిన దానికి ఐఏఎస్ అధికారి నో అని చెప్పేశారు. ఏది లేదు, అసలే లేదు అన్నట్టుగా. అటు గవర్నమెంట్ అనేది వాళ్ళ గవర్నమెంట్ ఉండే వరకు వీళ్ళది గవర్నమెంట్ రాకపోవచ్చు బహుశా అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. ఏది చేసినా రిజెక్ట్ అని అనిపించింది. తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవిడ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందింది. గెలుపొందిన తర్వాత అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేయాలని చెప్పేసి ఆవిడకు ట్రాన్స్ఫర్ పెట్టింది ఎక్కడికో దూర ప్రాంతంలో. మళ్ళీ ట్రాన్స్ఫర్ పెడితే ఆవిడే వచ్చి మళ్ళీ మాకు ఇట్లా ప్రాబ్లం అంటే, అధికారంలో ఉంది కాబట్టి ఆవిడ ఏదో మళ్ళీ అడిగి మళ్ళీ యథావిధిగా సెట్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుంది జీవితం, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అదే, జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదండి. ఈరోజు నీ దగ్గర పవర్ లేకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నువ్వు పడుతున్నటువంటి బాధలను గుర్తిస్తాడు, నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తిస్తాడు, నీకంటూ ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. నువ్వు దాన్ని గుర్తించాలి, ఆ ఛాన్స్ను గుర్తించాలి. నీకు అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎన్ని రోజులు ఓపిక పడతామండి? ఓకే పడితే ఆ భగవంతుడు అరే ఇంతగానో ఓకే పడతాను, ఒక్కసారి నీకు రిజల్ట్ ఇచ్చి చూద్దాం అన్నాడు, ఇస్తాడు కూడా. కొందరు రాజకీయ నాయకులు ప్రతిసారి ఓడిపోతుంటే లాస్ట్కు సానుభూతి అనే ఒక మాటకు విలువనిచ్చి సానుభూతితో ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులను కూడా మన ప్రజలు ఉన్నారు, తెలుసా మీకు? అది సానుభూతి. అబ్బా పాపం 3 సార్లు నిల్చున్నాడు, 4 సార్లు నిల్చున్నాడు, సరే ఒక్కసారి అవకాశం ఇద్దాం, అతనికి ఓటేద్దామని సానుభూతితో ద్వారా కూడా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సానుభూతి ఎట్లా అంటే, మనకు లక్, అదృష్టం ఆ సంవత్సరాన్ని మిళితమై ఉంటుంది. ఆ అదృష్టం ఆ సంవత్సరాన్ని గెలిచి వస్తుంది. ఆ భగవంతుడి చూపు, కరుణ అన్నది కూడా మిగతా వాళ్ళ మీద పడుతుంది. అవునండి.
ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక ₹1,00,000 కావాలి, మనకు అర్జెంటుగా ఆపరేషన్ అవుతుంది, అక్కడ డబ్బులు ఇస్తేనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు, లేదంటే చనిపోతాడు అతను. నీకు తెలిసినటువంటి 100 మంది ఫ్రెండ్స్ని అడిగావు, 100 మందిలో అందరూ కూడా తప్పించుకొని తిరిగారు, లేవు లేవు. ఎందుకంటే తన బాధ మన బాధ కాదు కదా. లేవు అని కళాఖండిగా చెప్పాడు, లేవు నా దగ్గర లేవు, డబ్బులు లేవు, మొన్ననే ఫీజు కట్టాను, మొన్ననే ఇల్లు కొనుక్కున్నాను, మొన్ననే అమ్మాయి పెళ్లి చేశాను, లేవు లేవు డబ్బులు లేవు. ఎందుకంటే ఆ బాధను అనుభవిస్తే ఆ విషయం ఎలా అనాలని కూడా మనకు అర్థమయ్యేది. కానీ దానిలో ఎవరో ఒకరు ఇస్తారు మనకు, 100 మందిలో ఎవరన్నా ఒక్కరు ఇస్తారు. 99 మంది రిజెక్ట్ చేసినా ఒక్కడు మాత్రం రిజెక్ట్ చేయడు. ఆ ఒక్కడి మనసును మార్చేదే ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు. అవునండి, ఆ ఒక్కడు కూడా రిజెక్ట్ చేస్తాడు నాకు తెలిసి, కానీ ఆ భగవంతుడు వాడి మనస్సును మార్చి వానికి ఇవ్వాలని ఇప్పించే గుణాన్ని కల్పించినప్పుడు వాడు ఆ 100 మందిలో ఒక్కడు సహాయం చేస్తాడు. ఆ ఒక్కడి ద్వారా వాడు బాగుపడి బయటపడిపోతాడు. అంతేనండి సృష్టి ధర్మం, అది నిజమండి. సృష్టి ధర్మం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఒకరు బండి మీద పోకుండా చూసి బండి దిగకుండానే ఆపి చూస్తుంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ ఏందని. కానీ హెల్ప్ చేసే గుణం ఉండదు. కొందరు బండి దిగి చేతులు కట్టుకొని కూర్చొని అయ్యో పాపం అయ్యో అయ్యో అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఆడ ఇటు చూసి చూడనట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు, నాకెందుకులే ఈ తలనొప్పి అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇక కొంతమంది అయ్యో పాపం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఒక్కలో ఇద్దరో వాటర్ పెట్టియడం, 108కు ఫోన్ చేసి చెప్పడం, ఇలాంటివి జరుగుతుంది. అందరూ 100 మంది నాకెందుకులే అన్నటువంటి వాళ్ళలో 100 మందిలో 99 మంది నాకెందుకులే అన్న ఒక్కరిద్దరు మాత్రం వాళ్ళకు సపర్యలు చేయడం, వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడం, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పడం అని ఆ ఇద్దరు చేస్తారు. ఆ ఇద్దరు ఎవరండి? మనస్సును మార్చినటువంటి భగవంతుడు చేస్తాడు ఆ పని, మనం చేయం. భగవంతుడు చేపిస్తాడు మనతోని ఆ పనిని. అందరూ నాకేమిలే అని అనుకుంటేలా? కానీ ఆ టైంకి ఆ భగవంతుడు ఏదో రూపంలో తనకు సహాయం చేస్తూనే ఉంటాడు. నమ్మండి, నిజంగా ఏదో రూపంలో భగవంతుడు వస్తాడండి, మానవ రూపంలో ఉంటాడు, ఏదో రూపంలో మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. అది అక్షరాల సత్యం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది కూడా వారికి కలిసి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు చక్రం తిప్పక తప్పదు, చక్రం తిప్పుతారు, వారు అదృష్టవంతులు కూడా అవుతారు. కాబట్టి తులారాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, ఈ 3 రాశులలో జన్మించినట్టు వారు నేటి నుండి చక్రం తిప్పబోతున్నారు. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా మనకు న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో